ఈత నేర్పించడానికే మీ ఓటు, పాటాపాటీకే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. నా 16వ సిద్ధాంతాన్ని మీరు మెచ్చుకొని ఓటేసి నన్ను గెలిపించి అధికారం ఇస్తే, ఇప్పుడు 16వ సిద్ధాంతం ఏమిటంటే, ముఖ్యంగా ఎక్కడ నీళ్ళు అక్కడే చోరు చెయ్యడం, పై నీళ్లు కిందికి తీసుకురావడం, కింద నుండి పైకి తీసుకువెళ్ళడం. ఇంత సర్కస్ అవసరం లేదు. చిన్న చిన్న కాలువలు, చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న గుంటలు. అప్పట్లో నిజాం రాజు ఏమి చేశాడు? 57,000 చెరువులు కట్టించాడు. వాడు పిచ్చోడు కాదు, వాటినే అభివృద్ధి చేసి అవసరమైతే పెద్ద పెద్ద పైపులు వేసి వాటిని ఎప్పటికప్పుడు నింపుతూ, చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న గుంటలు, వీటిని బాగా అభివృద్ధి చేసి నీళ్ళ సమస్య లేకుండా, తాగే నీళ్ళ కష్టం లేకుండా, సాగునీటికి కష్టం లేకుండా, ఏ కష్టం లేకుండా, అసలు కరెంటు మోటార్ అవసరం లేకుండా, తాగునీళ్ళు అన్ని ప్రతి ఒక్కటి మేము ఏర్పాటు చేస్తాము. నీళ్లకు ఎవరికి ఎప్పుడు ఏ సమస్య ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఈత నేర్పుతాము. చెరువులలో పిల్లలు పడి చనిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. అందరికీ చిన్నప్పుడే అలా ఈతలు నేర్పితే ఈ బాలల చావులు ఉండవు కదా. అందుకని ఖచ్చితంగా చిన్న పిల్లలకు ఈత నేర్పుతాము. వాళ్లకు ప్రత్యేక ఈత కొలనులు, స్విమ్మింగ్ పూల్ కట్టిస్తాము, ఈత నేర్పిస్తాము. చిన్న పిల్లలు చనిపోతే ఎంతో బాధ అనిపిస్తుంది, ఏడుపుస్తుంది. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకొని మా పాట పాటికి ఓటేయండి. ఈత నేర్పించడానికే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల